హలో అందరికీ. ఈరోజు నేనైతే మీకు ఒక మంచి హెయిర్ ప్యాక్‌ని అయితే చూపిస్తాను. చాలామంది అడుగుతున్నారు మీ హెయిర్‌కి మీరు ఏ హెయిర్ ప్యాక్ వేసుకుంటారు అని. సో, నేను వేసుకునే హెయిర్ ప్యాక్ అనేది నేను మీకు చూపిస్తున్నాను. రెగ్యులర్‌గా నేనైతే ఇది యూజ్ చేస్తుంటాను. ఈ మధ్య నాకైతే హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉంది. సో, నేనైతే ఫ్రీక్వెంట్‌గా ఇదే హెయిర్ ప్యాక్‌ని యూజ్ చేస్తాను. హెయిర్ ఫాల్ కంట్రోల్ అయితే చాలా బాగా అవుతుంది. అట్ ద సేమ్ టైమ్ హెయిర్ గ్రోత్ కూడా చాలా బాగా ఉంటుంది. సో, ఇంకెందుకు ఆలస్యం, మనం గడ్డిలాగా మారిపోయిన మన జుట్టుని సిల్కీగా ఎలా మార్చుకుందామో ఈ హెయిర్ ప్యాక్‌తో చూసేద్దాం. దానికోసం ఫస్ట్ మనం స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకోవాలి. కాస్త వాటర్ తీసుకోవాలి. కాస్త వాటర్ ఎక్కువే తీసుకోవాలి. ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను బియ్యపు పిండి అనమాట. ఇది బియ్యము పిండితో మనము ఎంత మంచి హెయిర్ ప్యాక్ చేసుకోవచ్చు అంటే చాలా బాగా వర్క్ అవుతుంది. హెయిర్ ఫాల్ బాగా కంట్రోల్ అవుతుంది. హెయిర్ గ్రోత్ కూడా చాలా బాగుంటుంది. సో, చూస్తున్నారు కదా, కొంచెం వాటర్లో ఈ విధంగా మనం మిక్స్ చేసేసుకున్నాం అనుకో, రైస్ వాటర్ అంటారు కదా, మామూలుగా గంజి అట్లా యూస్ చేస్తారు. మనకి గంజి అవైలబిలిటీ లేనప్పుడు ఇలా మనం ప్రిపేర్ చేసుకోవాలి. గంజి అనేది మనకి ఇంట్లో ఉంటే కనుక గంజినే మనం మిక్స్ చేసుకుంటే సరిపోతుంది గంజిలో. ఓకేనా. గంజి అంటే మనం అన్నం ఉడికించేటప్పుడు వార్చేటప్పుడు వస్తుంది కదా వాటర్, అదనమాట. సో, కొంచెం రైస్ వాటర్ ఈ విధంగా మనం తీసుకోవాలి. రైస్ వాటర్ లేనప్పుడు బియ్యపు పిండిని కొంచెం వాటర్లో మనం ఇట్లా మిక్స్ చేసేసి స్టవ్ మీద పెట్టామంటే మంచిగా అది గంజిలాగా తయారైపోతుంది. రైస్ వాటర్ అనేది హెయిర్ గ్రోత్కి చాలా బాగా హెల్ప్ అవుతుంది. హెయిర్ ఫాల్ కంట్రోల్ అయిపోతుంది. సో, బాగా ఉడికిన తర్వాత ఇప్పుడైతే నేను స్టవ్ ఆఫ్ చేసేసాను. సో, దీన్ని మనం 2 విధాలుగా యూస్ చేయాలి. ఇది మనం వారానికి 2 సార్లు లేదా 3 సార్లు యూస్ చేయటం వల్ల మనకైతే మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. గడ్డిలాగా మారిపోయిన మన జుట్టు మంచిగా కండిషనర్గా మారి హెయిర్ గ్రోత్ అయితే చాలా బాగుంటుంది. హెయిర్ బాగా ప్రమోట్ అవుతుంది అనమాట, హెయిర్ గ్రోత్ అవ్వటానికి ఈ యొక్క గంజి అనేది. సో, నేనైతే ఫస్ట్ ఒక బౌల్లో కొంచెం ఆ వాటర్ తీసుకున్నాను, గంజి వాటర్. తర్వాత దాంట్లో అయితే షాంపూని అయితే యాడ్ చేసేసాను. కొంచెం దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. మనం దీంతో షాంపూ చేసుకోవాలన్నమాట. హెయిర్ అనేది కండిషనర్గా కూడా బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడైతే ఆ మిగిలిపోయిన హాఫ్ అనేది ఆ గంజిని నేనైతే మంచిగా రూట్స్కి అంతా కూడా అప్లై చేసాను. స్కాల్ప్కి మాత్రం అప్లై చేయాలి. చూస్తున్నారుగా, ఫస్ట్ స్కాల్ప్కి అంతా అప్లై చేయాలి. గోరువెచ్చగా ఉన్నప్పుడే మనకి స్కిన్కి అంతా బాగా స్కాల్ప్లో బాగా మసాజ్ చేసినట్టుగా మనం అప్లై చేసుకున్నట్లయితే మనకి బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది. ఎందుకంటే మనకి హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వాలి, హెయిర్ గ్రోత్ అవ్వాలి, హెయిర్ ప్రమోట్ అవ్వాలంటే మంచిగా ముందు స్కాల్ప్నే మనం రిపేర్ చేసుకోవాలన్నమాట. సో, ఇప్పుడు నేను స్కాల్ప్ అంతా అప్లై చేసేసాను. తర్వాత మిగిలిందంతా కూడా హెయిర్కి అప్లై చేశాను. ఒక గంట సేపు ఉంచేసి హెయిర్ వాష్ చేశాను. చూసారు కదా, బిఫోర్కి ఆఫ్టర్కి హెయిర్ అనేది ఎంత సిల్కీగా కండిషనర్గా మారిందో, హెయిర్ మీద ఎంత షైనింగ్ కనిపిస్తుందో మీకే తెలుస్తుంది. లైవ్లో అయితే మీరే చూడొచ్చు. ఇదైతే చాలా మంచి హెయిర్ ప్యాక్. నేనైతే రెగ్యులర్గా యూస్ చేసే హెయిర్ ప్యాక్ అనమాట ఇది. ఖచ్చితంగా ట్రై చేయండి. మీకు కూడా చాలా బాగా అంటే చాలా వర్క్ అవుతుంది. చాలా మంచి బెనిఫిట్స్ అయితే ఉంటాయి. ఈ వీడియో మీకు నచ్చిందంటే వెంటనే ఒక లైక్ చేయండి.